వీళ్ళు చెప్పిన 13 లక్షల ఉద్యోగాలు ఎక్కడ రాలేదండి. కాకపోతే ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలే, అవి 13 లక్షలు లేవు. వాలంటీర్ ఉద్యోగాలని వీళ్ళు చూపించుకున్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. అదే జాబ్ క్యాలెండర్ అని. ఆ వాలంటీర్ని ఒక సైన్యం కింద పెట్టుకున్నాడు. ఏది 50 కుటుంబాలకు ఒకడు అలా పెట్టి సైన్యం కింద పెట్టి వైట్ రేషన్ కార్డు హోల్డర్ని బెదిరిస్తానికి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తానికి ఉపయోగించిన సైన్యం అది. సైతాన్ సైన్యం అంటారు దాన్ని. ఏంటి ఆ సైన్యాన్ని పెట్టి బెదిరించాడు. అదే తప్పితే ఆడిచ్చింది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అది జాబ్ క్యాలెండర్ కాదు. కాకపోతే ఈ టైంలో ఇచ్చే జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఉంటే ఉంటాయి. ఒకేసారి ఇచ్చేస్తారు ఏంటి ఉద్యోగాలు? చూసుకోవద్దా? గవర్నమెంట్ ఆదాయం ఏముంది, ఇన్కమ్ ఏముంది, ఖర్చు ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని చేయాలి. వీళ్ళకి ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అప్పుడు అప్పులు తెచ్చేసి రాష్ట్రానికి శంకనా గీయడం కాదు కదా ఉద్యోగాలు ఇవ్వడం అంటే. వాళ్ళకి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నాయి, దానికి అర్హత ఏంటి, దానికి ఉద్యోగాలకి పరీక్షలు పెడతాం ఏంటి, దాన్ని సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఏంటి, ర్యాంకులు ఏంటి ఉంటాయి, ఇన్ని ఉంటాయి చూసుకోవాలి. అవన్నీ ప్రభుత్వం చూసుకుంటది.